కేసీఆర్ మళ్ళీ తన గళం విప్పాడు. 25 ఏళ్ల రజతోత్సవ సభ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ హనుమకొండ ఎలకతుర్తిలో ఆదివారం జరిగింది. ఆ సభలో కేసీఆర్ మళ్ళా విజృంభించాడని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పైన, బీజేపీ పార్టీ పట్ల తనదైన శైలిలో మళ్ళా విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు ఒక్కసారిగా విడిచాడని చెప్పాలి. అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, నూతన ఉత్తేజం కలిగించారని చెప్పాలి. ఆయన మాటలు ఒక్కొక్కటి తూటాలా పేలుతుంటే, సంవత్సరం పాటు ఆయన మాటలు, ఆయన వినని ప్రజలందరికీ ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ఒక్క సంవత్సరం పాటు నేను అసెంబ్లీకి రాకపోతే బోరు బోరున ఏడ్చారు. అలాగే నా కొడుకు కేటీఆర్‌కి, హరీష్‌కి మీరు సమాధానాలు చెప్పలేకపోయారు. మీరు పార్టీలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోయారు అంటూ తనదైన శైలిలో ఎడాపెడా మాటేస్తుంటే, మళ్ళా ఒక మాట స్టార్టింగ్‌లోనే ఏంటంటే, ఇంతమంది జనం మళ్ళా ఈ సభకు వచ్చారంటే మీరు ఎంత నలిగిపోతున్నారో ఈ ప్రభుత్వంతో, ఎంత మీ పరిస్థితి ఎలా ఉందో నేను ఊహించగలను. మనం ఎంతో పోరాడి ఈ తెలంగాణ మన పరిపాలన మనం తెచ్చుకున్నాం. సరే ఏం జరిగిందో ఏంటో వాళ్ళ మాయ మాటలు అలాగే చెప్పారు. ఒక్కటి చేయగలిగారా? ఈ సంవత్సరం పాటులో ఏం చేశారో చూస్తే కమిషన్ల పరిపాలన తయారైందని, ఆ కమిషన్లు తీసుకుంటున్న విషయాన్ని, అలాగే ఒక విషయం కాదు, టోటల్‌గా ఈ హైడ్రా గురించి, కాంగ్రెస్ పై ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటన వల్ల హెచ్‌సియు భూముల ఈ మొత్తం మీద తీసుకుందాం అనే విషయం మీద గానీ, రియల్ ఎస్టేట్ భూమి తగ్గిపోయిందని చెప్పి గానీ, కాంగ్రెస్ ఏం చేసింది? అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం చేకూరపోగా అది వాళ్ళకి అనవసరమైన విషయం వాళ్ళే అర్థం చేసుకున్నారు. ఒక కరెంటు విషయంలో నేను ఆ రోజు ఆలోచించి 24 గంటల కరెంట్ ఇచ్చి, తద్వారా రైతులకు నీళ్ళిస్తే ఈరోజు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కరెంటు పరిస్థితి ఏ స్థితిలో ఉంది. అలాగే ఆ రోజు తడిసిన ధాన్యాన్ని ఎవరు పట్టించుకోకపోతే నేను కొంటే, ఈరోజు పరిస్థితి ఎలాగుందో మీరే చూసుకోవచ్చు. రైతు బిడ్డగా, ఒక రైతుగా నాకు రైతుల కష్టం తెలుసు. ఎవరు నన్ను అడగలేదు. అయినప్పటికీ రైతు బీమా గానీ, రైతు బంధు గానీ నేను నా అంతట నేనే ఇచ్చాను. ఏ పథకం ఇచ్చినా నా అంతట నేనే ఆలోచించి అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను మత్స్యకారుల విషయంలో గానీ, గొర్రెల పెంపకం విషయంలో గానీ, పిల్లల చదువుల విషయంలో గానీ ఎన్నో వాటికి చుట్టాను. శ్రీకారం చుట్టాను. అంతేగాక అమలు చేశాను. 2 టర్మ్స్ అంటే దశాబ్ద కాలం నేను ఏం చేశానో ఇక్కడ ప్రజలు చూశారు. దురదృష్టవశాత్తు వాళ్ళు చెప్పినటువంటి శుష్క వాగ్దానాలు అన్నీ విని ప్రజలు పాపం అమాయకంగా దెబ్బతిన్నారని చెప్పాలని చెప్పి కేసీఆర్ తన మాట తనకు అందరికీ చెప్తుంటే నిజమా అనిపించేటట్టుగా ఆయన మాటలున్నాయి. మళ్ళా ఇప్పుడు మేము పడగొట్టాలనే ప్రయత్నం ఏం చేయము ఆ పరిపాలనని. వాళ్ళ పరిపాలన మేము పడగొట్టాలి, వాళ్ళకి వాళ్ళే కింద పడతారు. మళ్ళా మేమే వస్తామని చెప్పి ఆయన చెప్పారు. అలాగే కొంతమంది పోలీస్ వ్యవస్థలో కూడా కొంతమందికి ఎప్పుడు ఒకలాగా ఉండదు. మీరు మా సోషల్ మీడియాలో వారియర్స్‌గా ఉండి, మా మీడియా మా యొక్క భావజాలాన్ని చెప్తున్నటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చాలా తప్పది. మీరు నిజంగా ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పాలి తప్పితే, మీరు ఈ విధంగా చేస్తే మళ్ళా మా ప్రభుత్వం పరిపాలనలోకి వస్తున్న విషయం మటుకు మర్చిపోవద్దని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ఆ కాంగ్రెస్ మీద ఆయన చెప్పిన విషయం, ఎందుకంటే ఎప్పటినుంచో 1956 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మీద సీతకన్నేసింది. అప్పటి నుంచి చూస్తే మనకి 56లో తెలుగు రాష్ట్రాలు 2 కలిపి ఉండాలని చెప్పి మనకి ఆంధ్ర రాష్ట్రంతో కలిపింది. ఆంధ్రప్రదేశ్ చేసింది. అప్పుడు ఎన్నాళ్ళు ఆ 56 నుంచి మనం చేతిలోకి వచ్చేది 2014 వరకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం. నేను అలాగే 1969లో 400 మంది మన తెలంగాణ బిడ్డల్ని ఆ ఉద్యమంలో పొట్టన పెట్టుకున్నారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. 2001లో నేను ప్రారంభించిన ఉద్యమంతో చాలా వరకు ఎన్ని కదిలాయో తెలుసు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి తెలంగాణ నిర్మాణాన్ని మనం చూసాం. ఆయన అడుగుజాడల్లో నేను కూడా నడిచి ఆయనతో కలిసి ఈ ఉద్యమం ఏ స్థాయికి తీసుకెళ్ళాం. లాస్ట్‌కి ఎన్ని రకాల గొడవలు పడి మనం స్వయం సమృద్ధి దిశగా వెళ్ళాం. మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి మనం తెలంగాణ ఎలా తెచ్చుకున్నాం. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని అడ్డంకులు మీ అందరికీ తెలుసు. అలాగే
ఆ 2 టర్మ్స్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాననేది మీరు గమనిస్తే అప్పటిదాకా తెలంగాణ పరిస్థితి ఏంటి? తర్వాత ఏం తీసుకొచ్చావు? జీడీపీలో మనం ఫస్ట్ ప్లేస్‌కెళ్ళాం మొత్తం ఇండియా మొత్తంలో. అలాగే తలసరి ఆదాయం విషయంలో 60,000 నుంచి 2,50,000 దానికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నో రకాల ప్రయోజనాలు ఒనగూర్చాం. అక్కడ పరిశ్రమలు స్థాపించాం. అలాగే ఉద్యోగాలు సృష్టించాం. ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఎందరినో మనం తయారు చేసుకున్నాం. ఆ విద్య విషయంలో కూడా ఎన్నో యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టాం. మనం ఎక్కడా కూడా తగ్గకుండా దశాబ్ద కాలం మనం చేసుకున్నాం. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలోకి వెళ్ళింది. నేను చూస్తూ కూర్చున్నాను సంవత్సరం పాటు ఏం జరుగుతుందో అనని. జరిగిందేం లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మీరు మొట్టమొదటి నుంచి కూడా చూస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చేసేదేముందో మీ అందరికీ తెలుసు. చేసిందేంటో తెలుసు. ఇప్పుడు ఈ 1 ఇయర్‌లో చేసిందేంటో తెలుసు. కాబట్టి కేసీఆర్ ఏదో ఫార్మ్ హౌస్‌కి అక్కడికి అయ్యాడు. కేసీఆర్ పనయిపోయింది. బీఆర్ఎస్ పనయిపోయింది. ఇలాంటి మాటలు చెప్పుకొని ఆనందిస్తున్నారు. వాళ్ళలో వాళ్ళకి సఖ్యత లేదంటూ ఎన్నెన్నో మాటలు కేసీఆర్ చెప్తూ ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంతో, ఉత్సాహంతో వాళ్ళు నిజమే కదా అని అనిపించుకునే ధోరణిలో ఆ బీఆర్ఎస్ ఇప్పటిదాకా సైలెన్స్‌గా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు సరికొత్త ఉత్సాహం అలాగే వచ్చింది. అలాగే వాళ్ళ నాయకుల్లో, వాళ్ళ కేడర్‌లో కూడా లీడర్స్‌లోనూ, కేడర్‌లో కూడా కేసీఆర్ అంటే కేసీఆర్ అనే మాట అంటే మాటే. ఆయన ఒక ఉత్సాహాన్ని నింపారని చెప్పాలి. ఈ 25 సంవత్సరాల విజయోత్సవ సభ, రజతోత్సవ సభలో కేసీఆర్ మళ్ళా రావడం, పూర్వ వైభవాన్ని బీఆర్ఎస్‌కి తీసుకొద్దాం. మనమే పరిపాలనలోకి వద్దాం. తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్దామని చెప్పే ఆయన సందేశం అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ఈ ఆయన తిట్టింది కూడా లేదు. ఆయన పరుష పదజాలంతో చెప్పింది లేదు. అంటే ఉన్న పరిస్థితులే. మనం అందరికీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇద్దాం. వాళ్ళకి ఉండడానికి నివాసం ఏర్పాటు చేద్దామంటే వీళ్ళు హైడ్రా చట్టం తీసుకొచ్చి ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టి పాపం మూటగట్టుకుంటున్నారన్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే ఈ హెచ్‌సీయు యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల్ని, పచ్చనైన భూముల్ని వీళ్ళు మొత్తం మీద పాడు చేసి దాన్ని ఏదో కమర్షియల్ ప్లేస్‌గా చేద్దాం అనుకున్న ఆ విషయాన్ని కూడా ఆయన దినచర్యలో కేసీఆర్ గారు నిన్న అభివర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా కరెంట్ విషయం ఏం జరిగింది? అలాగే తర్వాత మన పరిపాలనలో కరెంట్ ఉండడంతో నీళ్లు రావడం, అలాగే ఎన్నో ఎకరాలకి సాగు చేయడానికి అవకాశం రావడం, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే నిజంగా కూడా ఈ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వచ్చింది. ఇక ఈ సభని వల్ల ఆయన ఒక మలుపు తీసుకొచ్చారన్నట్టుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఆయన మాటలతో డైలమాలో పడుతుంది. నిజమేనా? నిజంగా కూడా ప్రజలు టర్న్ అయిపోతారా? మన మీద మనం జాగ్రత్తగా ఉండాలా? అనే ధోరణి కూడా వాళ్ళుంటుంది. వాళ్ళు కూడా సెల్ఫ్ చెక్ చేసుకునే పరిస్థితిలా నేను కనబడుతోంది. ఇక కేసీఆర్ ఇదే స్థాయిలో పనిచేస్తే, ఇదే స్థాయిలో నడిపిస్తే కాంగ్రెస్‌కి గడ్డు కాలమే ఇక పైన అని కూడా విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ కనుక ఫామ్‌లోకొస్తే బీఆర్ఎస్ ఆటోమేటిక్‌గా అది ముందుకు వెళుతుంది. దానికి పూర్తిగా ఆదరణ శూన్యమైపోయింది. లేదంటే కాంగ్రెస్‌కి పూర్తిగా చాలా ప్రజల్లో ఇది ఉంది అనడానికి ఇప్పుడు లేదు. అక్కడ పరిస్థితులు ఎటు నుంచి ఎటంటే అవ్వచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రజలు అంతా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి పట్ల అంత సుముఖంగా ఉన్నారని కూడా చెప్పలేం. ఇంకోటేంటంటే 420 హామీలిచ్చారు. 420 గాళ్ళు 420 గాళ్ళు అన్నట్టుగా కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. ఆ హామీల్లో పెన్షన్‌లు గాని, ఇలాంటి విషయాల్లో గాని ఏమీ కూడా జరగలేదనే విషయాన్ని కేసీఆర్ తన మాటల్లో సుస్పష్టంగా చెప్పారు. నిన్నటిది ఆయన స్పీచ్ పెట్టుకొని వింటే ఖచ్చితంగా అలాగే బీజేపీని బబ్రాజమానం, భజగోవిందం, శుష్కప్రియులు, శూన్యహస్తులు అని చెప్పి ఆయన పదజాలాన్ని కూడా వాడి వాళ్ళని కూడా కేంద్రంలో మనం వాళ్ళ నుంచి ఆశించినా ఏం వస్తుంది? ఏమి రాదని చెప్పి, అలాగే ఆయనకు పురాణాల మీద పట్టు ఎక్కువ కట్టి, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి, ఆ లంకలో రావణుడి యొక్క సంహారం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాముడితో చెప్పిన మాటలు ఉదహరిస్తూ, "అన్నయ్య మన ఈ లంకనే మనం ఇక్కడే ప్రధానంగా ఉండి పరిపాలన చేసుకుందాం" అని లక్ష్మణుడు అడిగినట్లు అప్పుడు రాములు వారు, "లేదు లేదు జన్మభూమి మించిందేమి లేదు. మనం అయోధ్య వెళ్ళాలి. అక్కడే మనం పరిపాలన చేసుకోవాలి" అని చెప్పారు అని చెప్పి కూడా ఆ మాటలన్నీ కూడా నేను సందర్భోచితంగా ఉదహరించి జనాల్లో
ఒక ఊపుని, ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. అలా ప్రతి అంశాన్ని ఉదహరిస్తూ ప్రజలు తప్పు చేశారనే విషయాన్ని చెప్పకనే చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారనే ఒక ప్రిడిక్షన్ కూడా ఇచ్చి, బీఆర్ఎస్ రానున్న కాలంలో అద్భుతాలు సృష్టిస్తుంది, విజయ పందాన వెడుతుంది, విజయ దుందుబి మోగిస్తుందనే మాటలు గట్టిగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కేసీఆర్‌కి ఈ రజతోత్సవ వేళ ఆయనకి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి మనం శుభాభినందనలు తెలుపుదాం. అటువంటి నాయకుడు ముందు ముందు ఏం సాధిస్తాడు, ఏం చేస్తాడనేది కూడా మనం చూద్దాం. నిజంగా కూడా ఆయన ప్రజల అభిమానం చూరగొనడంలో సిద్ధహస్తుడు, ఉద్యమ నాయకుడు, ప్రజల కష్ట సుఖాలు తెలిసినవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. కొన్నాళ్ళు వెనక్కి వెనకపడడం వల్ల మొత్తం ఆయన చరిత్రే పూర్తి అవుతుందని అనుకోవడానికి లేదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్‌కి, అలాగే ఆయన పార్టీ బీఆర్ఎస్‌కి మనం ఈ సందర్భంలో శుభాభినందనలు చెప్దాం. సెలవు.